హాయ్ శ్రేయ, ఏమైంది డల్గా ఉన్నావు? నా కళల ప్రపంచంలోకి అందరూ చాలా హ్యాపీగా ఉండేకొస్తారు. నువ్వేంటి మరి ఇంత డల్గా ఉన్నావు? ఏమైంది? ఓ, నో వాట్ డ్రీమ్ బ్రదర్. దా, కూర్చో. ఏం చెప్పను బ్రదర్, లైఫ్ గడిచే కొద్దీ రోజు చాలా కష్టంగా గడిచిపోతుంది. అంత కష్టం ఏమొచ్చింది సూర్య నీకు? ఏం కష్టం వచ్చిందా? ఒకవైపు రోజు రోజుకు పెరిగిపోతున్న ఖర్చులు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు, జాబ్లో ఉండే వర్క్ టెన్షన్, బ్యాంక్ లోన్స్, వాటి ఈఎంఐస్, ఇవన్నీ చాలవన్నట్టు వయసుకు మించిన హెల్త్ ప్రాబ్లమ్స్. నీకు తెలుసా, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాను ప్రతిరోజు ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్తో భయపడుతూనే బతుకుతూ ఉన్నాడు. ఇన్ని ప్రాబ్లమ్స్, ప్రెషర్ మైండ్లో పెట్టుకొని ఇంకా డ్రీమ్లో కూడా ఎలా హ్యాపీగా ఉంటాం బాస్? అర్థమైంది. ఈ ప్రాబ్లం నీ ఒక్కరిదే కాదు సూర్య, చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీది సేమ్ ప్రాబ్లం. మీరు ఎంతసేపు ఫ్యూచర్లో ఎలా సంపాదించాలి, ఎంత సంపాదించాలి అంటూ డబ్బు వెనకాల పరిగెడుతూ ప్రజెంట్ జీవితాన్ని ఉన్నదానిలో ఎలా సంతృప్తిగా గడపాలో మర్చిపోతున్నారు. సో డబ్బు వెనక పరిగెత్తడం ఆపేసి ప్రజెంట్ ఉన్నదానిలో సంతోషంగా ఎలా గడపాలో ఆలోచించు. నాకు చేతనైతే ఒక హెల్ప్ చేస్తావా? నీ శక్తులు ఉపయోగించి నా మైండ్కు ఈ ప్రెషర్ తగ్గించి ప్రశాంతంగా నిద్ర పట్టే విధంగా చేయగలవా? నీ కష్టాలు నేను తీర్చకపోవచ్చు, నీ బాధలు నేను తీర్చకపోవచ్చు, కానీ ఈరోజు నేను నీకు ప్రశాంతమైన, సంతోషమైన డ్రీమ్ మటుకు ఇవ్వగలను. ఎంజాయ్ చేయి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ బ్రదర్.